భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో విలేకరుల సమావేశంలో సేవలాల్ సేన మండల అధ్యక్షులు డాక్టర్ భూక్య నరసింహనాయక్ మాట్లాడుతూ ఆదివాసుల లంబాడీలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ప్రభుత్వం లంబాడీలను 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్టీ జాబితాలో చేర్చిందని మా హక్కులను కాలరాసే విధంగా ప్రయత్నించవద్దని మంత్రి సీతక్క సోయం బాబురావు తెల్ల వెంకటరావు పై వెంకటేశ్వర్లకు విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో సేవాలాల్ మండల ఉపాధ్యక్షుడు ఇస్లావత్ రాజు నాయక్, కార్యదర్శి తేజావత్ సోమల నాయక్, ప్రధాన కార్యదర్శి గుగ్గులోత్ వీరస్వామి నాయక్, అధ్యక్షులు బానోత్ రామ్దాస్ నాయక్, సలహాదారుడు బానోత్ సదర్లాల్, సక్రు నాయక్, ఇస్లావత్ నాగు నాయక్, యువజన సంఘం నాయకులు నగేష్ నాయక్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు। మీరు మీ మనసులో లేని ఆలోచనని మీ మనసులో మీరు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు। దయచేసి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి నాయకుల మాటలు మీరు విని ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోవద్దు। అక్క సీతక్క దండం పెడతాక మీరు మా అక్కవి, నువ్వు నా ఆదివాసీ బిడ్డవి, మీరు అర్థం చేసుకొని సమాజం కోసం మీరు కూడా పరిశోధన రంగంలో ఉన్నారక్క, మీరు కూడా పిహెచ్డి చేస్తున్నారక్క। దయచేసి ఆదివాసీ లంబాడీ మధ్యలో చిచ్చు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని తొలగించాల్సినటువంటి బాధ్యత స్వయం బాబురావు గారు, మీరు సీనియర్ నాయకులు, మాలాంటి యువకులకి మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండాల్సినటువంటి నాయకులు తెల్ల వెంకటరావు గారు, ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు మాకు హాస్పిటల్లో పాఠకులు పోయినా కూడా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేసినటువంటి దేవుళ్ళు మీరు। కానీ స్వయం బాబురావు గారు కానీ, తెల్ల వెంకటరావు గారు కానీ, మంత్రి సీతక్క గారు కానీ, మా ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు కానీ, మిగతా వాళ్ళు అందరూ మా పైన సీతకన్ను వేయడం ఇది దారుణమైన విషయం। దయచేసి మీరందరూ గ్రహించాలి। ఎస్టీ జాబితా నుండి లంబాడీ తెగను తీసేయాలనే ఆలోచన మానుకొని ఆదివాసీ తెగకు ఏ విధమైనటువంటి అభివృద్ధి ఫలాలు ఇంకా ఎక్కువ రావాలి, వారి కోసం తోడ్పాటు చేయాలి, ఏ విధంగా లంబాడీ సోదరులు ఆదివాసీ వారి అభివృద్ధికి పనిచేస్తారు, వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే కోణంలో మీరు ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నా। మీరు 76 తర్వాత మేము ఒక్కలమే కాదు, అనేక తెగలు ఎస్టీ జాబితాలు ఉన్నాయి। ఎరుకల యానాది తెగలకి ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలి అని మీరు ఎందుకు అనట్లే? ఒకప్పుడు 76 కంటే ముందట్లా ఎరుకల జాతి ప్రజలు బీసీలో ఉన్నారు కదండి, యానాది ప్రజలు బీసీలో ఉన్నారు కదండి, మేము 76లో ఎస్టీ అయినాం కదండి। రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలనుకున్న రాజ్యాంగం అమలులో వచ్చింది 1952 నుంచి ఇప్పటి వరకు సంక్షేమ ఫలాలు పొందింది మీరే కదండి। కొంతమంది జనాభా దామాష ప్రకారం ఆలోచించుకుంటే లంబాడీ ప్రజలు 40 నుంచి 46 లక్షల మంది ఉన్నారు। నా ఆదివాసీ సోదరులు 8 నుంచి 10 లక్షల మంది జనాభా ఉన్నారు। మరి ఉద్యోగ కల్పనలో కానీ ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో చూసుకుంటే 46 మందికిను 10 మందికిను చూసుకున్నప్పుడు ఎక్కువ ఉద్యోగాలు లంబాడీ వాళ్ళకి రావడం సరైనమే కదా। దాన్ని ఆలోచన చేసుకొని మీరు లంబాడీ వాళ్ళ ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నారు, మా పొట్ట కొడుతున్నారు అనే ఆలోచన చేసుకోవడం సరైనది కాదు। మమ్మల్ని ఎస్టీ జాబితా నుంచి తీసివేసినా మీకు వచ్చేది 1% మాత్రమే। అప్పుడు మీకు మీరు మన ఆదివాసీ తెగకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు। జీవో నెంబర్ 3 క్యాన్సర్ అవ్వడం కారణం అగ్రవర్ణ నాయకులు కాదా? ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా బిడ్డ కానీ, సుగాలి బిడ్డ కానీ మేము ఏజెన్సీ సర్టిఫికేట్ రాకపోవడానికి కారణం మీరు కాదా? తదనుగుణంగా ఏజెన్సీ ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? మీకు వచ్చాయి। అయినప్పటికీ మీరు వీళ్ళ వాళ్ళ మాటలు వినడం వల్ల చివరకు జీవో నెంబర్ 3 క్యాన్సిల్ అయిపోయి మేము అందరం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది। ఇది దుర్మార్గమైనటువంటి చర్య। నా ఆదివాసీ సోదర సోదరులందరికీ చేతులు జోడించి మేము చెప్తున్నాం, సంయమనం పాటించండి। మీకు ఏమైనటువంటి అభివృద్ధి ఫలాలు దక్కకపోతే మీ తరఫున మేము ముందు ఉండి మీకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతాం। మీకు ఒక స్పెషల్ ఫండింగ్ అనేది ఐటీడీ ద్వారా వచ్చేటట్టు మేము యుద్ధం చేస్తాం। ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల్లో పెంచి ఎస్టీ వాళ్ళకి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులైనటువంటి ఆదివాసులకి డైరెక్ట్గా వాళ్ళకి అందేటట్టు చేయితోనిచ్చేటువంటి కార్యక్రమం మేము చేస్తాం। కానీ మీరు ఎవరో మాట వినేసి మూర్ఖంగా తెలివితేటలు పక్కన పెట్టేసి మంచి ఆలోచన శైలిని పక్కన పెట్టేసి మీరు ఎస్టీ జాబితా నుంచి లంబాడీ వాళ్ళని తొలగించడం అనేది మీ కన్నుని మీరు పొడుచుకోవడం జరుగుతుంది।
రెండు చేతులు కలుపుకునే శబ్దం వస్తుంది. ఈ లంబాడి కోయ అనేది తేడా లేదు. ఏ హాస్టల్లో అయినా లంబాడి కోయ ఒక ప్లేట్లో భోజనం చేసినటువంటి చరిత్ర ఉన్నది. నేను ఆశ్రమ స్కూల్లో చదివాను, రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. నాకు కోయ లంబాడి అనే తేడా అనేది లేదు. దయచేసి ఆదివాసీ మిత్రులారా, ఆదివాసీ నాయకులారా, ఈవెన్ ఎమ్మెల్యే గారి కానీ ప్రతి ఒక్కరికి జోడించి చెప్తున్నా, మీకేమైనా ఇబ్బందికరమైన ఆలోచన ఉంటే అది మా దగ్గరకు తీసుకురండి. మీ ఆలోచనని మేము సైతం యుద్ధం చేసి పోరాటం చేసి మీకు దక్కాల్సినటువంటి ఫలాలు దక్కే విధంగా కృషి చేస్తాం. మనం అందరం మంచిగా ఉంటేనే భారత దేశం అభివృద్ధి బాటలో నడుస్తుంది. రిజర్వేషన్ కల్పన అనేది అభివృద్ధి చెందడానికి మాత్రమే తప్ప వేరే విధంగా కాదు. లంబాడి వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారంటే రిజర్వేషన్ పొందాలనే ఉద్దేశంతోనే వీళ్ళు వెనకబడిన వాళ్ళు, ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఆటవిక ప్రాంతంలో దగ్గర ఉన్న వాళ్ళు, వీళ్ళకి సంస్కృతి ఉన్నది, చరిత్ర ఉన్నది, వీళ్ళు పేదవారుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే వాళ్ళు రిజర్వేషన్ గవర్నమెంట్ కల్పించింది. జీవో ప్రకారం 1976లో దానికి అభివృద్ధిలో రావాలని జీవో కల్పించినప్పుడు మీకేమైతుంది? నేను పిహెచ్డీ చేశాను, నాకు 5-6 పీజీలు ఉన్నాయి, నేను నిరుద్యోగంగా ఉన్నాను, జాతి కోసం యుద్ధం చేస్తున్నాను, జాతి కోసం పోరాటం చేస్తున్నాను, మరి నా ఆదివాసీ సోదరుల కోసం కూడా నేను పోరాటం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కొంతమంది ఆలోచన. దయచేసి నా యొక్క ఆదివాసీ సోదర సోదరీమణులు అందరికీ చేతులు జోడించి మరొక్కసారి తెలియజేస్తున్నాం, సంయమనం పాటించండి. మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనది. అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ స్వయం బాబురావు గారిని, పిల్ల నందరావు గారిని, పాయ మనసులు గారిని, మంత్రి సిద్ధక్క గారిని మరొకసారి ఒక పునరాలోచన చేసి ఈ ఎస్టీ జాబితా నుంచి లంబాడి వాళ్ళని తొలగించడం అనేది సబబు కాదనే నిర్ణయాన్ని మీరు తీసుకొని ఎస్టీ జాబితాలో కొనసాగేటట్టు ముఖ్యమంత్రి గారికి అయితే ఇది ఈవెన్ ఆర్టికల్స్ కానీ, జర్నల్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ మేము చేసినటువంటి తప్పు సరిదిద్దుకుంటున్నాం. ఎస్టీ జాబితాలో లంబాడి వాళ్ళు కొనసాగాల్సిందే, వాళ్ళకి తగిన ఫలితాలు వాళ్ళకి రావాల్సిందే అనేటువంటి తీపి కబురు అందిస్తారని మిమ్మల్ని మనసా వాచ కర్మలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. మా యొక్క బతుకులు మీకు తెలుసు, ఎంత దారుణంగా తండాల్లో గుడాల్లో మేము బతుకుతున్నామో మీకు తెలుసు. కొన్ని ఉద్యోగాలు లంబాడి వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ మిగతా కొన్ని ఉద్యోగాలు ఎరుకలు కానీ, యానాన్ని కానీ, నా ఆదివాసులు కానీ అనుభవించట్లేదని అనడం అది దుర్మార్గమైన ఆలోచన. మీ యొక్క ఆలోచన మార్చుకోండి. మిమ్మల్ని గుండెలో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. మీరు మా నాయకులు పాయ వెంకటేశ్వర గారు కానీ, తెల్ల వెంకటరావు గారు కానీ, కృష్ణూరు స్వయం బాబురావు గారు, మీరు అందరూ కలిసి సామూహికంగా లంబాడి, కోయ, ఎరుకల, యాది, జదబ, సవర, కొండ్రెడ్డి, చెంచు అందరూ కలిసి ఒక జేఏసీ ఫామ్ అవుతాం, జాయింట్ యాక్షన్ కమిటీ. మీరే స్వయం బాబురావు గారు మీరు లీడ్ చేయండి. మన యొక్క ఆదివాసీ వాళ్ళకి స్పెషల్ ఫండింగ్ తీపియండి. ఐటీడీఏలు ఉన్నాయి కదండి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఒకప్పుడు 100 కోట్లు 200 కోట్లు వచ్చేటువంటి బడ్జెట్ ఇప్పుడు కనీసం 10 కోట్లు రావట్లే. ఇది మనం కొట్టుకునే వల్ల కదా గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కదా. స్పెషల్ ఫండింగ్ అనేది ఆదివాసీ సోదరులకి మీరు ఇచ్చేయండి, దానికి మేము మద్దతు ఉంటాం.